మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జైలు నుంచి పెరోల్ మీద బయటకొచ్చి తిన్నగా పెళ్ళాం దగ్గరికి రాకుండా ఎప్పుడో వదిలేసిన పెళ్ళాం దగ్గరికొచ్చావా? సువర్ణ, మాట్లాడుకో. నువ్వే తన మొగుడివని లీగల్గా ఓకే అనిపించుకున్నాక అది ఒక్కరోజు కూడా నీతో కాపురం చేసింది లేదు. నువ్వు దీన్ని పెళ్ళాంగా చూసిందే లేదు. అయినా తిన్నగా దీని దగ్గరికొచ్చావంటే నీకు నా మీద కంటే దీని మీద ప్రేమ ఎక్కువన్నమాట. నువ్వలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు. నేనిక్కడికొచ్చింది ఈ దుర్గ చేత హారతులిప్పించుకొని పెళ్ళాంగా ఒప్పుకొని ప్రేమగా చూసుకోవడానికి కాదు. ఈ దుర్గ చేత నా కాళ్ళు పట్టించుకోవడానికి. ఈ దుర్గే నన్ను మొగుడిగా ఒప్పుకుంది అనిపించుకోవడానికి. నిజమా? ఏది పట్టించి చూద్దాం. హే దుర్గా, విన్నావు కదా నా పెళ్ళాం కోరిక. నాకు హారతిచ్చి బొట్టు పెట్టు. కానివ్వు దుర్గా, కానివ్వు. నేను తర్వాత కాల్ చేస్తాను. చూసావా, నీ సవతి ముందే నన్ను నీ మొగుడిగా ఒప్పుకునే అదృష్టం దక్కింది నీకు. కానివ్వు దుర్గా, కానివ్వు. దుర్గా, బొట్టు బొట్టు పెట్టు. ఎప్పుడు నువ్వు నా కాళ్ల మీద పడు. సువర్ణ, అప్పుడు కూడా నేను వద్దు వద్దు అని ఎంత చీకొట్టినా, ఇంటి గేటు బయటికి ఈడ్చేసినా మళ్ళీ వచ్చి నా ఇంట్లోనే కూర్చొని నా చేత పెళ్ళామనిపించుకుంది. ఇప్పుడు కూడా నా కాళ్ల మీద పడి నువ్వే నా మొగుడివని తన అహంకారాన్ని నా కాళ్ల మీద వదిలేస్తుంది.
ఏంటి దుర్గా? పడు. అయితే ఇంకా పడదేంటబ్బా నీ కాళ్ల మీద? ఏంటి దుర్గా అలా చూస్తున్నావు? పడు నా కాళ్ల మీద. ఏంటి రాజశేఖర్, నువ్వు కాళ్ల మీద పడుతుంది అని చెప్తున్నావు, అక్కడ దుర్గ చేతిని నొక్కేస్తుంది. నోటికి బలం వచ్చింది. కాళ్ల మీద పడుతుందా లేదా? పడుతుంది సువర్ణ, పడుతుంది. నా దగ్గర రిమోట్ ఉంది కదా. కాళ్ల మీద నువ్వు పడతావా లేదా? అమ్మా వద్దమ్మా, నువ్వు ఆ నీచుడు కాళ్ల మీద పడద్దమ్మా. వద్దు పెద్దమ్మా, నువ్వు అతని కాళ్ళ మీద పడద్దు పెద్దమ్మా. వద్దు పెద్దమ్మా, ప్లీజ్. దుర్గా, నువ్విప్పుడు వెంటనే రాజశేఖర్ కాళ్ల మీద పడకపోతే అప్పుడు నా అహం కూడా దెబ్బతింటుంది. పడు. రాజశేఖర్, ఇది మామూలు మొండిది కాదు, రాణపెంకి మొండిది. మన మాట వినదు, నీ కాళ్ల మీద పడదు. పడదు. ఇది మొండి కదా. పడదు, పడదు. సువర్ణ, ఇప్పుడు పడుతుంది చూడు. రై, వెంటనే దాని నరం. వద్దు. రై, కట్ చేయొద్దురా. ఒక్క నిమిషం ఆగు. పడు. ఏంటి దుర్గా అలా ఆలోచిస్తున్నావు? నా కాళ్ళు పట్టుకొని కాళ్ళకి తల ఆనించు. క్షమాపణ కోరు. పట్టుకో, క్షమాపణ అడుగు.
దుర్గా తల ఆంచో. ఆహా, వాట్ ఎ సీన్, వాట్ ఎ వండర్ఫుల్ సీన్. దుర్గా, ఈ కాల్ ఇంకా కట్టవలేదు. నువ్వింకా నన్ను క్షమాపణ అడగలేదు. నోరు తెరిచి నన్ను క్షమించమని అడుగు. దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు తలానించు. Yes! I'm happy. I'm very happy. ఇప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. హై దుర్గా, నేను నీ లైఫ్లోకి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత నీ అహాన్ని నా కాళ్ల మీద వదిలేసి క్షమాపణ అడిగేలా చేశాను. ఇప్పుడు నా అహం మొత్తం చల్లారింది. రాజశేఖర్, నువ్వు గ్రేట్ రా, గ్రేట్. చాలా రోజులు మౌన పోరాటం చేసి అంతమంది ముందు నా తల దించేసిన దుర్గని ఇప్పుడు తను తల దించేలా చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ సువర్ణ, భలే ఉంది కదా ఈ ఫీలింగ్. రాజశేఖర్, నిన్ను ఈ దుర్గ జైలుకి పంపించాక నా దృష్టిలో నువ్వొక వెధవైపోయావు. కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు నా మొగుడు అనిపించుకున్నావు. హే సువర్ణ, చూడు, ఇదొక ట్రైలర్ మాత్రమే. సినిమా మొత్తం చాలా చాలా ఉంది. ఈ దుర్గకి ఆ సినిమా మొత్తం చూపించే వరకు నేను ఇక్కడే ఉంటాను. నువ్వు కూడా ఉంటావు. రాజశేఖర్ అంకుల్ వచ్చి చాలా మంచి పని చేశారు. పదండి. నాతో నీ ఇంట్లో గుంజీళ్లు తీయిస్తావా? ఇంతకింత చేయిస్తాను, చూసుకో.
మహేంద్ర, ఈ దుర్గని కొట్టడానికి మనం సరిపోతాం అనుకున్నా, కానీ దానికోసం ఇలా ఒక స్పెషల్ పర్సన్ కావాలని నాకు తెలీదు. లేదంటే నీ ఫ్రెండ్ని అసలు ఎప్పుడో జైలు నుంచి విడిపించేసేవాళ్ళం. ఫోన్లే, ఇప్పటికైనా దుర్గతో ఒక ఆటాడించే మనిషి నా ఫ్రెండ్ రూపంలో వచ్చాడు. ఇక ఇలాంటి సీన్లు మనం చాలా చూడొచ్చు. మమ్మల్ని బయటికి పంపించేద్దాం అనుకున్నాం. ఇప్పుడు నువ్వే ఈ ఇంట్లో ఉండలేని పరిస్థితి వచ్చింది. కానీ తప్పదు, పాపం ఉండవలసిందే, కష్టపడవలసిందే. పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మా ఇది? నువ్వు ఇలా అయిపోవడం ఏంటి? వద్దు పెద్దమ్మా, నువ్వు ఇలా అవ్వకూడదు. అమ్మా దుర్గమ్మ, నిన్నిలా చూడలేకపోతున్నానమ్మా. సింహాన్ని బోనులో బంధించినట్టు. ఏంటమ్మా ఈ దారుణం? జానకి వాళ్ళ చేతిలో ఉన్నంత కాలం తప్పదు మావయ్య. వాళ్ళ చెర నుంచి జానకిని విడిపించాలి, త్వరగా విడిపించాలి. అందుకోసం నువ్విలా? సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలో ఉండడు మావయ్య, అస్తమిస్తాడు. అంత మాత్రాన మళ్ళీ ఉదయించకుండా ఉంటాడా? అధర్మాన్ని అంతం చేయడా? అంతమవుతుంది, మొత్తం అంతమవుతుంది. రాముడు, ఈరోజు హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఒక మైల్ స్టోన్ టెండర్ కలవబోతోంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ పెద్దమ్మా. థ్యాంక్ యూ రా. టెండర్కి చెక్స్, ప్లాన్స్ మొత్తం సబ్మిట్ చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్. అన్నీ సబ్మిట్ చేసేస్తే ఇంక టెండర్ మనదైపోతుంది. ఓకే, నేను బయలుదేరుతాను. ఆఫీస్లో ఇంజనీరు రంగనాథ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే, బాయ్ పెద్దమ్మా. బాయ్, వస్తాను. హలో దుర్గా, ఎక్కడికి చాలా కంగారుగా పరుగులు తీస్తున్నావు? అది మీకు సంబంధం లేని విషయం. ఎందుకంటే మిమ్మల్ని నా బాధ్యతల నుంచి తప్పించేశాను కదా. ఈ రోజు నుంచి నువ్వు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలి. ఏయ్, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. హలో, నువ్వు కాలు గదిపితే రాజశేఖర్ కాలు కలుపుతాడు. తను మనుషులకు ఏదో ఒక మ్యాటర్ చెప్తాడు. ఏంటి మీ గొడవ? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? టెండర్ ఆఫీస్కి. ఓ, టెండర్ కోసం చెక్స్, ప్లాన్ అన్నీ సబ్మిట్ చేసి టెండర్ని నీ సొంతం చేసుకోవడానికి వెళ్తున్నావా? అవును విశాలాక్షి, ఈ రోజే కదా లాస్ట్ రోజు. ఓ అవును కదా. ఇప్పుడు ఈవిడ గారు వెళ్ళకపోతే ఆ టెండర్ క్యాన్సిల్ అయిపోయి ఈ ప్రాజెక్టే క్వశ్చన్ మార్క్ లో పడిపోతుంది. అంత సీన్ లేదు. ఈవిడ వెళ్ళకపోతే ఆ టెండర్ ఇంకో కంపెనీకి వెళ్తుంది. దుర్గ వెళ్ళకపోతే ఆ టెండర్ మన కంపెనీకొస్తుంది. వేరే కంపెనీకి వెళ్లకుండా ఎంతో కష్టపడి టెండర్ కొటేషన్ రెడీ చేసి అది దక్కించుకుంది. ఇప్పుడది వేరే కంపెనీకి వెళ్ళడానికి కాదు, అదెట్టి పరిస్థితుల్లో హెచ్ఆర్ ఇండస్ట్రీకే రావాలి, వస్తుంది. ఆ టెండర్ రాకపోతే హెచ్ఆర్ ఇండస్ట్రీస్ కు వచ్చే నష్టమేమీ లేదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళకి విలువల గురించి ఏం తెలుస్తుంది? నేను ఎంతకి కోట్ చేశానో తెలుసుకొని నన్ను చీట్ చేసి ఆపు. చీటింగ్ గురించి నువ్వు మాట్లాడుకో. ఆ మాటకు కూడా నీ మాటలు సిగ్గు పుట్టించేలా ఉన్నాయి. ఏదేవైనా నువ్వు మాత్రం ఈ రోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు. నన్నెవరూ ఆపలేరు. జానకి కూడా ఆపలేదా?
నిన్ను ఎవరూ ఆపలేరు అన్న మాట మాట్లాడడం ఇక నుంచి నువ్వు ఆపేయాలి. ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్ గురించి ఆలోచించడం మానేయాలి. హెచ్ఆర్ ఇండస్ట్రీస్ ని పెంచాలనే ఆలోచనని మానేయాలి. ఈ కాంట్రాక్ట్లు, టెండర్లు అన్నీ నువ్వు మర్చిపోవాలి. రాజశేఖర్, ఈ రోజు నేను వెళ్ళకపోతే ఆ కాంట్రాక్ట్ సువర్ణకు వెళ్ళిపోతుంది, అంతే కదా? ఏంటి అలా చూస్తున్నారు? నేను మీ గురించి తప్పుగా ఏం మాట్లాడలేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మా అమ్మతో చెప్పానంతే.